माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथ श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम चतुर्दशकंदम మొదటి అధ్యాయం మను తనయుల వంశచరిత్ర శ్లోకం సంఖ్య 29 30 శ్లోకం పదవిచ్ఛేదం మొదటగా దేవాః ఊచుః యథా కృతః తే సంకల్పః భావ్యం తేనైవ న అన్యథా సత్సంకల్పస్య తే బ్రహ్మన్ యత్ వై ధ్యాయతి తే వయం యథా కృతస్థే సంకల్పో యథా కృతస్థే సంకల్పో భావ్యం తేనైవ నాన్యథా భావ్యం తేనైవ నాన్యథా సత్యం సత్సంకల్పస్య తే బ్రహ్మన్ सत्संकल्पस्य ते ब्रह्मन्
यद्वै ध्यायति ते वयम् यद्वै ध्यायति ते वयम् यथा यथा कृतस्ते संकल्पो भाव्यं तेनैव नान्यथा सत्संकल्पस्य ते ब्रह्मन् यद्वै ध्यायति ते वयम् देवाऊचुः यथा कृतस्ते संकल्पो भाव्यं तेनैव नान्यथा सत्संकल्पस्य ते ब्रह्मन् यद्वै ध्यायति ते वयम् ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? देवाऊचुः यथा कृतस्ते संकल्पो भाव्यं तेनैव नान्यथा सत्संकल्पस्य ते ब्रह्मन् यद्वै ध्यायति ते वयम्। हरे कृष्ण प्रभु। देवावोचुः यथा कृतस्ते संकल्पो भाव्यं तेनैव नान्यथा तत्संकल्पस्य ते ब्रह्मन् यद्वै ध्यायति ते वयम्। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु। देवा ऊचुः यथा कृतस्ते संकल्पो भाव्यं तेनैव नान्यथा तत्संकल्पस्य ते ब्रह्मन् यद्वै ध्यायति ते वयम्। हरे कृष्ण। ప్రతిపదార్థం దేవాః ఊచుః త్రిమూర్తులు పలికిరి యథా అయినట్లు కృతః ఉనరించి తే నీ యొక్క సంకల్పః సంకల్పము భావ్యం జరగగలదు తేనైవ ఆ రీతినే నా అన్యథా వేరుగా కాదు సత్సంకల్పస్య ఎవ్వని సంకల్పము ఎన్నడును వృధా కాదు తే నీ యొక్క బ్రహ్మన్ ఓ బ్రాహ్మణోత్తమ యత్ దేనినైతే వై నిక్కముగా ధ్యాయతి ధ్యానించుచుంటువో తే ఎవ్వరిని వయం మేమే
సో దీని ముందు శ్లోకం కూడా ఒకసారి చదువుదాం. నేను చదువుతాను. మైత్రేయ ఉవాచ ఇతి తస్య వచ శ్రుత్వా త్రయస్తే విబుధర్షభాః ప్రత్యాహుష్లక్ష్ణయా వాచ ప్రహస్య తం ఋషిం ప్రభో. మైత్రేయుడు ఇట్లు పలికెను. అత్రిముని ఆ రీతిగా పలుకుటను వినినంతటా త్రిమూర్తులు మందహాసము చేసి మృదు వచనములతో ఇట్లు సమాధానమొసగిరి. 30 శ్లోకం. త్రిమూర్తులు అత్రిమునితో ఇట్లు పలికిరి. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు పూర్ణ సంకల్పుడవు. ఆ కారణమున నీవు నిశ్చయించినట్లుగానే జరుగును గాని వేరుగా కాదు. నీవెవరిని ధ్యానించుచుంటివో అతడే మేమందరము. కనుకనే మేమందరమును నీ చెంతకు ఆరుదించితిమి. భాష్యం. జగదీశ్వరుని గూర్చి గాని అతని విశేష రూపములను గూర్చి గాని స్పష్టమైన అవగాహన లేనప్పటికీ అతనిని గూర్చియే అత్రిముని చింతన కావించను. యవ్వాని శ్వాస వలన కోట్లాది విశ్వములు ప్రకటమగుచు తిరిగి అతని అందే లయించిపోవునో అట్టి మహావిష్ణువును జగదీశ్వరునిగా భావించవచ్చును. యవ్వాని నాభి నుండి బ్రహ్మదేవుని జన్మస్థానమగు కమలము ఉద్భవించినో అట్టి గర్భోదకశాయి విష్ణువును సైతము జగదీశ్వరునిగా భావించవచ్చును. అదేవిధంగా సర్వజీవరాశుల యందు పరమాత్మనిగా నెలకొనియుండు క్షీరోదక సాయి విష్ణువును కూడా జగదీశ్వరునిగా తలచవచ్చును. పిదప క్షీరోదక సాయి విష్ణువునే గాక బ్రహ్మదేవుని శివుని సైతము జగదీశ్వరులుగా భావింపవచ్చును. విష్ణువు జగత్తును పోషించువాడు గనక జగదీశ్వరుడు అనవచ్చును. అదేవిధంగా బ్రహ్మ వివిధ లోకములను జీవులను సృజించును కనుక జగదీశ్వరుడని భావించవచ్చును. లేదా విశ్వమును లయింపజేయు శివుని కూడా జగదీశ్వరుడని తలచవచ్చును. అత్రిముని తానెవ్వరిని కోరినో స్పష్టముగా తెలపనందున ఆ మూవురును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మూరును అతని ఎదుట ప్రత్యక్షమైరి. భగవానుని అనగా జగదీశ్వరుని వంటి పుత్రుడు కావాలనని తలుచుచుంటివి కనుక నీ సంకల్పము నెరవేరగలదు అని వారు పలికిరి. అనగా మనుజుని భక్తిని అనుసరించి అతని సంకల్పములు సిద్ధించగలవు. భగవద్గీత 9వ అధ్యాయం 25వ శ్లోకం యందు తెలుపబడినట్లుగా యాంతి దేవా వ్రతాదేవన్ పితృన్యాంతి పితృవ్రతాః. ఏదేని దేవత ఎడ అనురక్తుడైన వాడు ఆ దేవతాలోకములను చేరును. పితృదేవతల ఎడ అనురక్తుడైన వాడు పితృలోకమును చేరును. అదేవిధంగా దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడి ఎడ అనురక్తుడైన వాడు కృష్ణలోకమును చేరును. జగదీశ్వరుని గూర్చిన స్పష్టమగు భావన అత్రిముని కలిగియుండనందున త్రిమూర్తులు ఆయా గుణ విభాగములలో జగదీశ్వరులు అందరును అతని ఎదుట ప్రత్యక్షమైరి. ఇక పుత్రుని పొందుటకై అతనికి గల సంకల్ప బలమును బట్టి ఆ అభీష్టము భగవత్కరుణచే నెరవేరనున్నది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహకన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో చివరిగా అత్రిముని ఎదుట ముగ్గురు త్రిమూర్తులు నిల్చొని ఉన్నారు. అత్రిముని చేసిన తపస్సు వలన వాళ్ళు సంతుష్టులైనారు కదా. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? అత్రిముని ఆ రీతిగా పలుకుటను వినినంతటా
అత్రిముని ఆ రీతిగా పలుకుటను వినినంతటా త్రిమూర్తులు మందహాసం చేసి మృదు వచనములతో ఇట్లు సమాధానమొసగిరి. అత్రిముని ఏమని ప్రార్థించాడు? హ? అలా ప్రార్థించాడు, కానీ తన ఎదుట ఉన్నది ఎవరో తను గుర్తించలేదు కదా. ఆ? ఆయన, ఓ జగదీశ్వరుడా, నాకు నీలాంటి పుత్రుడు కావాలని కోరుకున్నాడు. కానీ ఆ జగదీశ్వరుడు ఎవరో ఆయనకు అవగాహన లేదు. ఎందుకంటే అతని యొక్క భక్తి పూర్తిగా విశుద్ధమైనదేనా? అత్రిముని జగదీశ్వరుడు వంటి కుమారుడు కావాలని కోరుకున్నాడు, కానీ జగదీశ్వరుని కోరుకున్నాడా? జగదీశ్వరుని యొక్క సేవ కోరుకున్నాడా? మరి ఆయన యొక్క తపస్సు అంత శుద్ధం కాకపోతే భగవంతుడు ఎందుకు దర్శనమిచ్చాడు ఆయనకి? శుద్ధ భక్తి చేయకుండా భగవంతుని దర్శింప చేసుకోవచ్చా? విష్ణువు దర్శనం ఇచ్చాడు, భగవంతుడు నేరుగా దర్శనం ఇవ్వలేదు. విష్ణువు భగవంతుడు కాదా? ఇక్కడ క్షీరదక సాయి విష్ణు ఆయనకి దర్శనమిస్తాడు, దేవతలందరికీ కూడా దర్శనమిస్తాడు కదా విష్ణుమూర్తి. అవునా? దేవతలందరూ కూడా ఏ సమస్యలు ఎదురైనా సరే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? క్షీరదక సాయి విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆయన వాళ్ళ యొక్క ప్రార్థనలు వింటారు. మరి దేవతలందరూ కూడా శుద్ధ భక్తులేనా? మిశ్రమ భక్తులు. సో అలాగే అత్రిముని కూడా మిశ్ర భక్తితో భగవంతుని ప్రార్థించాడు, భగవంతుని కోసం తపస్సు చేశాడు, కానీ అతని కోరిక ఇంకా భౌతికమైనది. అతను ఏమని కోరుకున్నాడు? నీలాంటి కుమారుడు కావాలని కోరుకున్నాడు తప్ప నీ సేవ కావాలి, నీ దర్శనం కావాలని చెప్పేసి ఆయన కోరుకోలేదు. మరి అయినప్పుడు కూడా ఇక్కడ ఏమంటున్నారు త్రిమూర్తులు? ఏమంటున్నారంట? నీవు పూర్ణ సంకల్పుడవు. పూర్ణ సంకల్పం అంటే పూర్ణ సంకల్పం అంటే సత్సంకల్పస్య, నీవు పూర్ణ సంకల్పుడవు, ఆ కారణమున నీవు నిశ్చయించినట్లుగానే జరుగును, కానీ వేరుగా కాదు. పూర్ణ సంకల్పం అంటే సాధారణంగా మనం చూస్తుంటాము, యజమాని యొక్క కోరిక వేరే ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రుల కోరిక వేరే ఉండొచ్చు, సంతానం పిల్లల యొక్క కోరిక వేరుగా ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ సంకల్పం భిన్నంగా ఉన్నప్పుడు అది వాళ్ళ కోరిక నెరవేరుతుందా? నెరవేరుతుంది. కానీ పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులు కోరుకుంటే నెరవేరుతుంది. అలా మరి ఇక్కడ ఏదైతే కోరిక అత్రిముని కోరుకున్నాడో అది భగవంతుడు కూడా కోరుకున్నాడు అనమాట. ఎందుకు? సృష్టి ఆరంభంలో అనేక కారణాల చేత భగవంతుడు కూడా, అంటే ఈ త్రిమూర్తుల యొక్క అంశాలు కూడా రావాలని ఉంది, కాబట్టి ఆ కోరిక ఈ కోరిక మనం చూసినట్లయితే ఇక్కడ అత్రిముని యొక్క తపస్సు వలన, ఆయన కోరిక వలన దత్తాత్రేయుడు, సోముడు, ఇంకా దుర్వాసుడు జన్మించారు అని చెప్పబడింది. మరి దత్తాత్రేయుని యొక్క అవతరణ గురించి
మనకు మొదటి స్కందంలో 3వ అధ్యాయంలో కూడా వివరించడం జరిగింది కదా. ఏమని చెప్పారు అక్కడ 3వ అధ్యాయం 11వ శ్లోకంలో, అత్రి మహర్షి తనయుడే పురుషుని 6వ అవతారం. దత్తాత్రేయుడు విష్ణు యొక్క 6వ అవతారం అంట. అవతారములకై అర్థించి ఉన్న అత్రి భార్య అయిన అనసూయాదేవి, అత్రి భార్య అయిన అనసూయాదేవి అవతారములకై అర్థించిందంట. ఆ అనసూయాదేవి గర్భమున అతడు జన్మించి అలర్కుడు, ప్రహ్లాదుడు మరియు ఇతరులకు యదువు హైహయాదులకు ఆధ్యాత్మిక విషయమునందు బోధ గావించానని చెప్పారు అక్కడ. మరి అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం నుంచి ప్రభుపాల వారి భాష్యంలో మరి దత్తాత్రేయుని అవతారాన్ని గురించి రాస్తారన్నమాట. అత్రి మహర్షికి మరియు అనసూయకు విష్ణు భగవానుడు దత్తాత్రేయుని రూపమున అవతరించాడు. భగవానుని అవతారముగా దత్తాత్రేయుని జన్మ వృత్తాంతము బ్రహ్మాండ పురాణమునందు పేర్కొనబడినది. పతివ్రతి అయిన అనసూయాదేవి చరితమును వర్ణించు సమయమున ఆ విషయము తెలుపబడిను. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో అత్రి మహర్షి భార్య అయిన ఆ సాధ్వి ఈ విధంగా ప్రార్థించారు: ఓ ప్రభువులారా, మీరు నా ఎడ ప్రసన్నులైతిరేని మరియు ఏదేని ఒక వరమును మీ నుండి కోరుకోమందురేని మీరు ముగ్గురు కలిసి నాకు పుత్రునిగా ప్రాప్తించుడని నేను అర్థించుచున్నాను. అంతటా ఆ ముగ్గురు ఆ విధంగా దానికి అంగీకరించిరి. దత్తాత్రేయుని రూపున భగవానుడు ఆత్మతత్వమును వివరించను. ముఖ్యంగా అతడు అలర్కుడు, ప్రహ్లాదుడు, యదువు, హైహయాదులకు బోధ గావించను అని భాష్యంలో ప్రభుపాల వారు బ్రహ్మాండపురం నుంచి చెప్తున్నారు. సో నిజానికి ఏంటంటే అనసూయ చేసిన తపస్సుకు అనసూయకి భగవంతుడు వరం ఇస్తారనమాట. యాక్చువల్లీ ఈ త్రిమూర్తులు వరం ఇస్తారు నిజానికి. ఆ వృత్తాంతం ఎవరికైనా గుర్తుందా? సతీ అనసూయ తన పాతివ్రత్యం పరీక్షించబడిందా? పరీక్షించడానికి కాదు, ప్రకటమైంది. అక్కడ ఏం జరిగింది? అక్కడ కాదు, సీతాదేవి ఎప్పుడు వరమిస్తారు? త్రిమూర్తులు అనసూయకి ఎప్పుడు వరమిస్తారు? ఆ వృత్తాంతం అనసూయ భర్తను తీసుకెళ్తుంటే అప్పుడు అది సుమతి అలా తన భర్తను తీసుకువెళ్తుంటే మాండవి ముని యొక్క కాలు తాకుతుంది. అప్పుడు మాండవి మునికి కాలు తగులుతుంది. అప్పుడు మాండవి ముని శపిస్తాడనమాట, నువ్వు ఉదయంలోపు మరణిస్తావని చెప్పేసి కదా, అంటే సూర్యోదయంలోపు మరణిస్తావని. అయితే అప్పుడు సుమతి ఏం చేస్తుంది? తన పాతివ్రత్య శక్తితో సూర్యోదయమే జరగకుండా చేస్తుంది. అప్పుడు దేవతలందరూ కూడా భయపడిపోతారనమాట. ఓ, సూర్యుడు లేకపోతే ఉదయించకపోతే ఎలా? అప్పుడు ఏం చేస్తారంటే దేవతలందరూ కలిసి అనసూయని తీసుకొస్తారు. ఎందుకంటే అనసూయ చెప్తుంది అనమాట, పతివ్రత తను వివరిస్తుంది. ఇలా
నీ పాతివ్రత్యం చాలా ఆ, శక్తివంతమైంది, కానీ ఇలాంటి కారణాలు దానికి కారణం కాకూడదు. దయచేసి నీ యొక్క ఆ, వ్రతాన్ని వెనక్కి తీసుకోమంటుంది. అప్పుడు తను సంతోషించి అప్పుడు అనసూయ చెప్తుందన్నమాట, నువ్వు ఇలా చేసినా సరే నీ యొక్క భర్త మరణించాడు, అది నో నేను నిస్సందేహంగా చెప్తున్నాను, అది ఖచ్చితంగా నీ భర్త మరణించాడు, సూర్యుడు ఉదయించినా సరే అని చెప్పిన తర్వాత అప్పుడు సుమతి సంతోషించి ఎలాగో తన భర్త మరణించడం తెలిసిన తర్వాత అప్పుడు తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. అప్పుడు సూర్యుడు ఉదయిస్తాడనమాట. ఈ చేసిన కార్యానికి సంతోషించి త్రిమూర్తులు అనసూయకి వరం ఇస్తారన్నమాట. అనసూయకి వరం ఇస్తారు. అప్పుడు అనసూయ ఏం కోరుకుంటుంది? ఈ భాషలో మనం చదివాం కదా, ముగ్గురు కలిసి తనకు పుత్రులాగా జన్మించాలని కోరుకుంటుంది. అందుకనే దత్తాత్రేయుడు జన్మించాడనమాట. అది అక్కడ అది బ్రహ్మాండ పురాణంలో వివరించడం జరిగింది. అది అప్పుడు అలా అనసూయ కోరుకుంది. కానీ తర్వాత మరి ఆ అనసూయ అలా కోరుకున్నందుకు త్రిమూర్తులు ఏదో ఒక సమయంలో జన్మించాలి కదా. మరి అదే కోరిక అత్రి కూడా కోరుకున్నాడు. సో అందుకని ఆయన కోరిక భగవంతుని కోరికతో సమానమైనమాట. యాక్చువల్ అందుకని ఇక్కడ పూర్ణ సంకల్పుడు అని చెప్పబడ్డాడు. యాక్చువల్లీ భగవంతుడి కోరిక, ఇక్కడ అత్రిముని యొక్క కోరిక ఒకటే అయిపోయిందనమాట. అయితే ఇక్కడ సంకల్పం, అందుకనే ఇక్కడ ఏం చెప్పారు, నీవు పూర్ణ సంకల్పుడు, ఆ కారణమును నీవు నిశ్చయించినట్లుగానే జరుగును, కానీ వేరుగా కాదు. నీవెవ్వని ధ్యానించుచుంటివో అతడే మేమందరం, కనుకనే మేమందరము నీ చెంతకు ఆరాధించింది. సో మరి మనకు సాధారణంగా మరి అత్రిముని ఆయన శుద్ధ భక్తుడు కాదని మనకు అర్థమవుతుంది ఇక్కడ కదా. అయినా సరే తన కోరిక నెరవేరడానికి కారణం ఏంటి? భగవంతుడు అందరి కోరికలు తీరుస్తారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం సచైవ భజామ్యహం. మరి సంకల్పం, అందరి సంకల్పం ఒకే విధంగా ఉండదు. వివిధ గుణాల ప్రభావంలో ఉన్న వ్యక్తుల యొక్క సంకల్పం ఆ గుణ ప్రభావం చేత వేరువేరుగా ఉంటుంది. మరి ఎవరైతే భగవంతుని సంకల్పంతో సమాన సంకల్పాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఏ గుణంలో ఉన్నట్లు? విశుద్ధ సత్వము, సత్వగుణం కూడా. సత్వగుణంలో ఉన్న కూడా భగవంతుని సంకల్పంతో ఏకీభవించాలనుకుంటారు. సో ఆ విధమైన సంకల్పం అనేది ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఉద్ధరిస్తుంది అనమాట. కానీ రజోగుణంలో తమోగుణంలో ఉన్న వాళ్ళ సంకల్పం ఎలా ఉంటుంది? రజోగుణంలో ఉన్న వారి యొక్క సంకల్పం ఎలా ఉంటుంది? వాళ్ళు దృఢ సంకల్పంతో చాలా శ్రమిస్తారు. దేనికోసం? వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి తపస్సులు చేస్తారు. తపస్సు చేయాలంటే ఎంతో సంకల్పం అవసరమా కాదా? అసలు తపస్సు చేయకుండా ఉండేది ఎవరు? తమో గుణంలో ఉన్న వాళ్ళు తపస్సు చేయరు. ఎందుకు? వాళ్ళకు దృఢ సంకల్పం ఉండదు. జరిగితే జరిగింది, లేకపోతే లేదు. అర్థమవుతుందా? తమో గుణంలో ఉన్న వాళ్ళకి దృఢ సంకల్పం ఉండదు. జీవితాన్ని వ్యర్థంగా అలా ఏది జరిగితే అలా జరుగుతూ అలా ముందుకు వెళ్ళిపోతారనమాట. ఏది జరిగినా సరే అది స్వీకరిస్తూ ముందుకు వెళ్ళిపోతారు, అంతే. అది దేనికి ఉదాహరణ? తమో గుణంలో ఉన్న వాళ్ళ యొక్క సంకల్పానికి ఉదాహరణ. వాళ్ళకి దృఢ సంకల్పం ఉండదు. అంటే జీవితంలో ఏదైనా సాధించాలని కానీ మనం ఉద్ధరించబడాలని కానీ వాళ్ళకి ఏ రకమైన కోరిక ఉండదు. రజోగుణంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సంకల్పం ఉంటుంది, దృఢ సంకల్పం ఉంటుంది. కానీ ఆ సంకల్పం వాళ్ళ యొక్క భౌతిక కోరికలు నెరవేర్చుకోవడానికి, భౌతికమైన భగవంతుని సంతృప్తి కోసం కాకుండా తన స్వీయ సంతృప్తి కోసం ఏ కోరికైనా సరే. ఇప్పుడు అత్రిముని ఇక్కడ ఏం కోరుకున్నాడు? భగవంతుడే పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు. భగవంతుడు పుత్రుడిగా పొందడం అంత సులభమా? భగవంతుడు లాంటి వాళ్ళని పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు, అంత సులభమా? ఎవరైనా భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ప్రభువుల వారు ఎంతో గొప్ప భక్తులు, నాకు కూడా అలాంటి పుత్రుడు కావాలని ఎవరైనా గృహస్థులు కోరుకున్నారనుకోండి, మరి అది సరైన కోరికనా కాదా?
సరైందా కదా? భగవంతుడు లాంటి పుత్రుడు కావాలని కోరుకోవడమే సరైందేనా కాదా? భక్తులు కోరుకోవాల్సిన కోరికనేనా? కానీ మరి ఆ కోరిక దేనికోసం కోరుకుంటున్నారు? అలా అంటే అలాంటి పుత్రుడు జన్మించడం వలన ఇప్పుడు చాలామంది కూడా ప్రభుపాదలాగా ప్రచారం చేయాలని కోరిక ఉండొచ్చు. కానీ దేనికోసం? ప్రభుపాదలాగా ప్రచారం చేయాలనుకునేది ప్రభుపాదలాగా కీర్తిని సాధించాలనా, లేకపోతే ప్రభుపాదలాగా యూనో ఎటువంటి కీర్తిని ఆశించకుండా కేవలం తన గురువు యొక్క సంతృప్తి కోసమే ప్రభుపాద వారు ప్రచారం చేశారు. మరి అలా చేస్తే ఎవరైనా సరే విజయాన్ని సాధించగలరు అని చెప్పేసి ప్రభుపాద వారు చెప్తున్నారు, ఆచార్యులు చెప్తున్నారు కదా. మరి ప్రభుపాదలాగా ఉండాలని కోరుకోవడం, ప్రభుపాద వారిలాగా ప్రచారం చేయాలని కోరుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ఆయనలాగా కీర్తిని, ఇప్పుడు ఆయన కీర్తి ప్రపంచమంతా కూడా విస్తరిస్తుంది కదా. అలా కోరుకుంటే అది రజోగుణంతో కూడుకుందనమాట. అందులో కూడా వాళ్ళ యొక్క స్వీయ ఆనందాన్ని కోరుకుంటున్నారు, అవునా కదా. సో మరి భగవంతుడు లాంటి పుత్రుడు కావాలనుకుంటున్నాడు, అందులో కూడా తన ఆనందం ఉందన్నమాట. కానీ ఎప్పుడైతే భగవంతుని సంతృప్తి కోసమే ఎవరైతే కోరికను కోరుకుంటారో అది సత్వగుణంలో ఉన్నట్లయితే, శుద్ధ సత్వంలో ఉన్నట్లయితే అవుతుంది అనమాట. అంటే మన సంకల్పం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? భగవంతునితో ఐక్యమైనదిగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? భగవంతుని సంకల్పం ఏంటి? భగవంతుని సంకల్పం ఏంటి? భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రతి ఒక్కరు కూడా, ప్రతి జీవి కూడా భగవంతుని ధామానికి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? సంపూర్ణ శరణాగతి పొందినప్పుడు. సంపూర్ణ శరణాగతి అంటే డెఫినేషన్ ఉంది కదా, ఎందుకు కష్టపడుతున్నారు చెప్పండి. ఆనుకూల్యస్య సంకల్పం ప్రాతికూల్యస్య వర్జనం రక్షయిష్యతి ఇది విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. పూర్తిగా శరణాగతి పొందడం అంటే ఇంకా ఎటువంటి స్వీయ వాంఛలు లేకుండా ఉండడం అనమాట. యాక్చువల్లీ స్వీయ వాంఛలు అంటే స్వీయ వాంఛలు అంటే తన సంతృప్తి కోసం ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఉండే స్థితికి రావడం అనమాట. భగవంతుని సంతృప్తి కోసమే. ఇప్పుడు ప్రభుపాద వారు తన యొక్క గురువు యొక్క సంతృప్తి కోసం ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రచారం కోసం పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం జరిగింది. మరి తన గురువు యొక్క సంకల్పం, భగవంతుని యొక్క సంకల్పం ఒకటే, అవునా కదా. భగవంతుని యొక్క సంకల్పం మనకు ఎలా తెలుస్తుంది? గురువు ద్వారా, ఆచార్యుల ద్వారా తెలుస్తుంది. మరి భగవంతుడు కూడా సంతృప్తి పొందాడా లేదా మన యొక్క సేవ ద్వారా ఎలా తెలుస్తుంది? విజయం సాధించినప్పుడు, గురువు సంతృప్తి పొందినప్పుడు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు, అంతేనా? సో అది ఇక్కడ. అందుకనే మరి ఇక్కడ అత్రిముని యొక్క సంకల్పం ఎందుకు నెరవేరిందంటే భగవంతుడు కూడా అదే కోరుకుంటున్నాడు కాబట్టి. అందుకనే ఇక్కడ పూర్ణ సంకల్పుడు అని చెప్పేసి అన్నారు అన్నమాట. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఏంటి మరి, అత్రిముని ఇక్కడ జగదీశ్వరుడని ప్రార్థించాడు. జగదీశ్వరుని ప్రార్థిస్తే ఎంతమంది జగదీశ్వరులు ఉన్నారు? ముగ్గురా? చాలామంది ఉన్నారంట. గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, మహావిష్ణు, ఇంకా బ్రహ్మ, శివ, వీరందరూ కూడా జగదీశ్వరులే. జగత్తు అంటే ఇక భౌతిక జగత్తు. అంటే భౌతిక జగత్తుని సృష్టించేది బ్రహ్మ. అంటే తన నియంత్రణలో ఉంది కదా, తను నియంత్రించగలుగుతున్నాడు ఈ సృష్టిని. అంతేకాకుండా శివుడు కూడా నియంత్రించగలుగుతున్నాడు, ఎందుకు లయ చేయగలుగుతున్నాడు, అవునా. మరి దీన్ని పోషించేది విష్ణువు కూడా నియంత్రించగలుగుతున్నాడు. కాబట్టి ముగ్గురు కూడా జగదీశ్వరులే. అందుకని అంటున్నాడు. యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఒక పదం ఉంటుంది, లార్డ్ అని చెప్పేసి. మనం భగవంతుని ఏమని పిలుస్తాం? లార్డ్ అంటే
నియంత్రకుడు. మనం ఆ, బ్రిటిష్ ప్రభుత్వంలో ఆ, ప్రభుత్వ అధికారులను కూడా లార్డ్ అని పిలిచేవారు. ఏమన్నా ఎవరు తెలుసా? లార్డ్ మెకలే, అందరికీ తెలిసినవాడు కదా. ఆ? లార్డ్ మౌంట్ బ్లేరా, మౌంట్ బాటన్. సో ఇలా లార్డ్ అంటే వాళ్ళు లార్డ్ అని ఎందుకు పిలిచేవాళ్ళు వాళ్ళని? వాళ్ళు స్వాములు. దేనికి? వాళ్ళకి ఒక భాగాల్ని విభజించేవాళ్ళు అనమాట. ఈ భారతదేశాన్ని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ భూభాగాన్ని విభజించి దాన్ని పరిపాలనా బాధ్యతలు వాళ్ళకి అప్పగించేవాళ్ళు అనమాట. అందుకనే వాళ్ళని ఏమనేవారు? లార్డ్. ఇప్పుడు తర్వాత భూస్వాములు అని వచ్చింది కదా, స్వామి, లార్డ్, ల్యాండ్ లార్డ్, భూస్వామి. సో మరి లార్డ్ అంటే ఏంటి? మరి లార్డ్ అంటే దాని యొక్క నియంత్రకుడు, భూస్వామి. అలానే మరి ఈ భగవంతుని కూడా లార్డ్ అని అంటాం. దాని అర్థం ఏంటంటే మరి ఈ సృష్టికంతటికి స్వామి ఆయన కదా. సో మరి సుప్రీం లార్డ్ అనమాట భగవంతుడు, సుప్రీం లార్డ్, జగత్ ఈశ్వరుడు. కానీ ఇక్కడ ఏంటంటే జగదీశ్వరుడు అయినా సరే ఇక్కడ భౌతిక ప్రపంచం గురించే చర్చ వచ్చింది కాబట్టి ముగ్గురు వచ్చారనమాట. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురు వచ్చారు. కాబట్టి సో వాళ్ళందరూ కూడా జగదీశ్వరుడనే సంబోధిస్తారు. కాబట్టి ముగ్గురు కూడా ఆయన ముందు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ముగ్గురు నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది. ఏమన్నారు? నీవెవ్వరిని ధ్యానించుచుంటివో అతడే మేమందరము. ఎందుకంటే అప్పటికీ అలా వాళ్ళ ముగ్గురు కలిసి జన్మించాలనే వరం ఉంది కదా అనసూయకి. అలా ఉంది కాబట్టి ఇలా జన్మించే అవకాశం అంటే ఆఫ్కోర్స్ భగవంతుడికి అవకాశం అవసరం లేదు, అలాంటి ఏర్పాటు భగవంతుడు చేశాడనమాట యాక్చువల్లీ. సో అలా జన్మించబోతున్నామని చెప్పారు. కనుకనే మేమందరము మీ చెంతకు ఆరుదించితిమి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? భగవానుని వంటి పుత్రుడు కావాలనని తలుచుంటివి కనుక నీ సంకల్పము నెరవేరగలదు అని వారు పలికిరి. అనగా మనుజుని భక్తిని అనుసరించి అతని సంకల్పము సిద్ధించగలవు. మరి ఇంతకుముందు చెప్పినట్లు భక్తిని అనుసరించి ఏ ధామాం ప్రపద్యంతే, మరి తమోగుణంలో ఉన్న, రజోగుణంలో ఉన్న, సత్వగుణంలో ఉన్న మన సంకల్పాన్ని భగవంతుడే నెరవేరుస్తారు. తమోగుణంలో ఉన్న వాళ్ళు నిద్రించాలని, అలసత్వంతో ఉండాలని కోరుకుంటారు కాబట్టి భగవంతుడు ఆ కోరికను కూడా నెరవేరుస్తారు. మరి రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎన్నో భౌతిక కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటారు కాబట్టి ఆ కోరికలు కూడా నెరవేరుస్తారు. ఎప్పుడు నెరవేరుస్తారు? రజోగుణంలో ఉన్న వ్యక్తి ఏదో కార్యం కావాలని సిద్ధించాలని ఏదో తపస్సు చేశాడు. మరి తన కోరిక నెరవేరుతుంది. ఎప్పుడు నెరవేరుతుంది? దానికి సరి అయిన సమయం వచ్చినప్పుడు నెరవేరుతుంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో అలాంటి కార్యం జరగాలనుకుంటాడో అప్పుడు ఈ రజోగుణంలో ఉన్న వ్యక్తికి అవకాశాన్ని ఇస్తాడనమాట. అర్థమవుతుందా? భగవంతుడు ఏమిటంటే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని విషయాలు జరగాలి. కానీ అవి ఎప్పుడు జరుగుతాయంటే భగవంతుడు కోరుకున్నప్పుడే జరుగుతాయి. కానీ ఆ సమయంలో ఆ జీవులు కూడా మరి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి రజోగుణంలోనూ అంటే ఈ గుణాల ప్రభావంలో ఉన్న జీవులను భగవంతుడు ఉపయోగించుకుంటాడు అనమాట. ఒక కార్యం నెరవేరాలంటే ఆ కార్యం నెరవేర్చడానికి ఒక వ్యక్తి కావాలి భగవంతుడికి. అటువంటి కోరిక ఉన్న వ్యక్తిని ఆ సందర్భంలో ఉండే విధంగా చేస్తాడు అనమాట. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. మరి కార్యాన్ని నెరవేర్చింది ఎవరు? ఆ వ్యక్తి యొక్క సంకల్పం వలన జరిగిందా? భగవంతుడు నెరవేర్చాడా? ఏంటా శ్లోకం? భగవద్గీత శ్లోకం. ఉపదృష్ట హనుమంతాచ భర్త భోక్త ప్రభురేవచ. ఉపదృష్ట హనుమంత. మరి ఆ జీవుడు కోరుకున్నాడు, భగవంతుడు నెరవేర్చాడు. అందుకనే ఇది చాలామంది అర్థం చేసుకోలేరు అనమాట. ఆ వ్యక్తి కష్టపడడం వల్లనే అది సాధించగలిగాడు, ఆ కార్యాన్ని సాధించగలిగాడని కొందరు అనుకుంటారు.
మరి కేవలం కష్టపడినంత మాత్రం మా కార్యం సిద్ధిస్తుందా? గ్యారంటీ లేదు, అవునా కాదు? కానీ భగవంతుడి సంకల్పం కూడా ఉండాలి. మరి భగవంతుడు సంకల్పించిన కార్యం ఎవరు సంకల్పించినా లేకున్నా సరే, ఎవరు కోరుకున్నా లేకున్నా సరే సిద్ధిస్తుంది. ఆ విధమైన ఏర్పాట్లు భగవంతుడు చేస్తాడు. అందుకనే చూడండి, కొందరు ఆ, కొన్ని కార్యాలు చేయడానికి అసలు అలాంటి కార్యాలు సాధించడానికి అర్హత లేని వాళ్ళు కూడా కొన్ని కార్యాలు సాధిస్తుంటారు. ఎలా సాధించగలుగుతారు? భగవంతుడి సంకల్పం ఉంది కాబట్టి. అందుకనే ప్రభువుల వారు ఎప్పుడు చెప్తుంటారు, ఈ యొక్క సంకీర్తనోద్యమం అనేది విస్తరించాలనేది భగవంతుడి యొక్క సంకల్పం. పృథివితే ఆశే నగరాది గ్రామ సర్వత్ర ప్రచార వైభవ మోరనామ. ఎవరు చేస్తారు? చేయడానికి అర్హత ఏంటి? చేయడానికి అర్హత ఏంటి? ఏ అర్హత అవసరం లేదు. చైతన్య మహాప్రభు కోరికను చైతన్య మహాప్రభు కోరుకున్నాడు, నేను అందులో పాల్గొంటాను అనుకున్న వాళ్ళు అనుకుంటే సరిపోతుందంట. వేరే అర్హత ఏం అవసరం లేదు. లేకపోతే చూడండి, ప్రభువుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళిన తర్వాత అసలు ఎవరైనా ఊహించగలరా పాశ్చాత్య దేశంలోని భక్తులు ఈ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకురాగలరని ఊహించగలరా? భారతదేశంలో ఉన్న వాళ్ళే ఎంతోమంది అనుకున్నారు, ఎంతోమంది ప్రయత్నం చేశారు, వాళ్ళు చేయలేకపోయారు. కానీ పాశ్చాత్య దేశంలోని భక్తులు ఎలా చేయగలిగారు? వాళ్ళు ఏం సంకల్పించారంటే, చైతన్య మహాప్రభు సంకల్పం ఏంటో ప్రభువుల వారు అదే కోరుకున్నారు. ప్రభువుల వారు కోరుకున్నది చేయాలనుకున్నారు వాళ్ళంతే. అది అలా నెరవేరిపోయింది. ఎందుకంటే ప్రభువుల వారికి పూర్తి విశ్వాసం ఉంది. భగవంతుని యొక్క సంకల్పం అది ఎలాగో జరుగుతుంది. అందులో నేను ఒక పనిముట్టుని అవ్వాలనుకున్నాడు. కానీ భగవంతుడి సంకల్పం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం అన్నమాట. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, భగవంతుని యొక్క సంకల్పం ఏంటనే తెలుసుకోవాలి. భగవంతుని సంకల్పం తెలుసుకోవడానికి మనం ఒక గురువుని ఆశ్రయించాలి. గురువు యొక్క ఆజ్ఞ మేరకి, ఆయన ఉపదేశం మేరకి మనం సేవ చేయడానికి, భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నించినట్లయితే అది మనకు అర్హత ఉందా లేదా అనేది అది ఏమంటారు, మనకు అర్హత ఉందా లేదనేది విషయం కాదనమాట. వ్యక్తికి అర్హత ఉందా లేదనేది, నేనేం చేయగలను అని చాలామంది భక్తులు ఏమనుకుంటారంటే, నాకు ఆ అర్హత లేదు. ప్రచారం చేయాలంటే ఏం చేయాలి? ఐఐటిలో చదివి ఉండాలి. లేకపోతే చాలా ఏమంటారు, కొంత చాలా వాక్చాతుర్యం ఉండాలి, వాక్బలం ఉండాలి. ఇలా రకరకాలుగా కోరుకుంటారు. కానీ ఏ అర్హత అవసరం లేదన్నమాట. యాక్చువల్లీ ఆ కోరిక ఉండాలి. కానీ అది ఇప్పుడు సరే నేను కోరుకుంటున్నాను అయినా జరగట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే, భగవంతుడు ఆ సమయంలో ఇంకా భగవంతుని సంకల్పం లేదు. ఆ సమయం కోసం మనం వేచి చూడాలన్నమాట. యాక్చువల్లీ ప్రభువుల వారు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టడానికి, ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఎప్పటి నుండి ప్రయత్నిస్తున్నారు? 1961, 68. ప్రభువుల వారు 60 కంటే ముందే భారతదేశంలో ఎంతో ప్రయత్నించారు.
ప్రచారం చేద్దామని. అవునా కదా? భారతదేశంలో ఏం సంస్థ మొదలుపెట్టారు? లీగ్ ఆఫ్ డివోటీస్ మొదలుపెట్టారు. సో అంతకుముందు కూడా ఇంకో చిన్న సంఘంలాగా, భక్తుల సంఘం లాగా ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ అది విజయవంతం కాలేదు. అయినా సరే ప్రభువుల వారు ప్రయత్నించారు. అది ఎప్పుడు విజయవంతం అవుతుంది? భగవంతుడి యొక్క సంకల్పం ఉన్నప్పుడు అది విజయవంతం అవుతుంది. కానీ ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారనమాట. ప్రయత్నిస్తున్నారు. సో అది సత్య సంకల్పం. అది సత్సంకల్పం అంటే భగవంతుని కోసం, భగవంతుని సంతృప్తి కోసం ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అది ఏమవుతుంది? ఏదైనా జరగచ్చు. కానీ అది భగవంతుడు కోరుకునేదే జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? అది భగవంతుని చేతిలో ఉంటుంది. మనం ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట. మరి తక్కువ సమయం ఏం కాదు కదా. ఎన్నో సంవత్సరాలు ప్రభువుల వారు ప్రయత్నించారు దృఢ నిశ్చయంతో. అదే రజోగుణంలో ఉన్న వాళ్ళు, తమో గుణంలో ఉన్న వాళ్ళైతే అంత ప్రయత్నించగలరా? తమో గుణంలో ఉన్న వాళ్ళకి అసలు సంకల్పమే ఉండదు. అవునా కదా? రజోగుణంలో ఉన్న వాళ్ళకి సంకల్పం ఉంటుంది, కానీ వాళ్ళు అనుకున్న సమయంలోపు ప్రతిఫలం రాకపోతే, విజయాన్ని సాధించకపోతే ఏం చేస్తారు? వదిలేస్తారు. ఆ ప్రయత్నాన్ని విడిచిపెడతారనమాట. ఆ సంకల్పం బలహీనమైపోతుంది. అది రజోగుణంలో ఉన్న వాళ్ళ సంకల్పం అలా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ వాళ్ళకి ఏం కావాలి? రిజల్ట్ కావాలన్నమాట. యాక్చువల్లీ ఫలితాలు ఆశిస్తారు. కానీ ప్రభువుల వారు ఫలితాలను ఆశించి ప్రయత్నం చేయలేదన్నమాట. ప్రయత్నమే చేస్తూ వెళ్ళారు. కానీ ఫలితం భగవంతుడు కోరినప్పుడే ఫలితాలు వచ్చాయన్నమాట. సో మరి ఈ ఉద్యమం ఇంకా 10,000 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇంకా ఎన్నో జరగాల్సినవి ఉన్నాయి. ఎంతో వ్యాప్తి చెందాల్సి ఉంది. కానీ అది ఎవరు సాధించగలరంటే, ఎవరైతే దృఢ నిశ్చయంతో భగవంతుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలని కోరుకుంటుంటారో అది వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుందన్నమాట. దానికోసం సహనంతో, నిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు కోరుకున్నది సాధించగలుగుతారు. వాళ్ళు కోరుకున్నదంటే వాళ్ళ కోరిక ఎలా ఉండాలి? భగవంతుని సంకల్పంతో. మన యొక్క సంకల్పం భగవంతుని యొక్క సంకల్పంతో ఏకీభవించాలన్నమాట. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు? హరే కృష్ణ. ప్రణామాలు ప్రభు. చెప్పండి ప్రభు. అనసూయ స్టోరీ ఒకసారి చెప్పరా ప్రభు? మాకు వినపడలేదు. అక్కడ చెప్పారు కాబట్టి మాకు వినపడలేదు. ఏంటిది? ఆవిడ ఎలా వరాలు పొందారు? ఓకే. సో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇంకా వేరే ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్తాను మాతాజీ, ఒక నిమిషం. ఓకే. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?